సిద్ధాపురం అనే ఊరిలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఈయన ఒక చిన్న భూస్వామి. సీతయ్యకి 3 ఎకరాల పొలం ఉంది. ఈ 3 ఎకరాల్లో ఒక సంవత్సరంకి ఏం ధాన్యాలు అవసరం పడతాయో వాటిని సీతయ్య తన పొలంలో పండించేవాడు. ఇలా తను పండించిన పంటలో తనకి వచ్చిన దాంట్లో చాలా సంతోషంగా జీవించేవారు ఈ సీతయ్య ఇంకా తన భార్య లక్ష్మి. ఇలా ఉండగా ఒకరోజు సీతయ్య తన పొలం నుంచి తన ఇంటికి వచ్చి తన భార్యని ఇలా పిలుస్తాడు. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడ ఉన్నావు? కాస్త మంచినీళ్ళు తీసుకొనిదా, దాహంగా ఉంది అని తన భార్య లక్ష్మిని పిలుస్తాడు. కానీ తన భార్య లక్ష్మి మాత్రం అస్సలు పలకదు. ఇంకా సీతయ్య తన ఇంటి లోపలికి వెళ్ళి చూస్తాడు. అయితే తన భార్య ఇంట్లో పడుకొని ఉంటుంది. లక్ష్మి అలా కింద పడుకొని ఉండడం చూసిన సీతయ్య కంగారుగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. లక్ష్మి, ఏమైంది? ఇలా పడుకున్నావు? లేవు, ఇలా పగటిపూట ఎవరన్నా పడుకుంటారా? ఏవండి, నాకు నిన్న రాత్రి నుంచి కాస్త జ్వరంగా ఉందండి. నిన్న బాగానే ఉన్నావు కదా లక్ష్మి, ఇలా సడన్ గా ఏమైంది? ఏమో అండి, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. కానీ నాకు చాలా జ్వరం వచ్చింది. సరే లక్ష్మి, నువ్వు కాసేపు పడుకో, అదే తక్కువ అయితదిలే అని లక్ష్మితో చెప్పి సీతయ్య తన ఇంటి బయట వాకిట్లో వచ్చి కూర్చుంటాడు. అయితే అప్పుడే అక్కడికి సీతయ్య ఇంటి పక్కన ఉన్న పద్మ తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. సీతయ్య అన్న, మీ భార్య లక్ష్మి లేదా ఉదయం నుంచి కనపడడం లేదు? తనకి నిన్న రాత్రి నుంచి జ్వరం వచ్చింది పద్మ, తను ఇంట్లో పడుకుంది. అవునా అన్న, మరి ఇప్పుడు ఎలా ఉంది? కాస్త తగ్గిందా? కాస్త తగ్గింది. రేపు ఉదయంలోపు మొత్తం తగ్గుతుంది అని అనుకుంటున్నా. ఏమో అన్న, జ్వరం వస్తే అదే తగ్గుతుంది అని మనం అనుకోకూడదు. మందులు వేసుకోవాలి. కాసేపు అయ్యాక నేను కూడా మందులకి పోదాం అని అనుకుంటున్న పద్మ. మన ఊరిలో నరసమ్మ పెద్దమ్మ జ్వరం వస్తే దానికి తగ్గ మందు ఇస్తుంది. ఒకసారి నువ్వు తన దగ్గరికి వెళ్ళి చూడు. సరే పద్మ, నేను తప్పకుండా తన దగ్గరికి పోయి మందులు తెస్తా ఈ రోజు చీకటి పడేలోపు. సరే అన్న, లక్ష్మిని మంచిగా చూసుకో. ఏమన్నా అవసరం ఉంటే నన్ను పిలువు, సరేనా? అని చెప్పి పద్మ అక్కడి నుండి తన ఇంటికి పోతుంది. ఇంకా సీతయ్య కూడా లక్ష్మికి జ్వరం తగ్గిందా లేకపోతే ఇంకా అలానే ఉందా అనుకుని లక్ష్మి దగ్గరికి పోయి చూస్తాడు. కానీ లక్ష్మికి మాత్రం తన జ్వరం అస్సలు తగ్గదు, అలానే ఉంటది. ఇంకా సీతయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇందాక పద్మ వచ్చి చెప్పింది కదా, జ్వరం వస్తే నర్సమ్మ పెద్దమ్మ తనకి తగ్గ మందులు ఇస్తుంది అని. తన దగ్గరికి వెళ్ళి లక్ష్మికి మందులు తెస్తా అని తన మనసులో అనుకొని అక్కడ నుండి ఆ నర్సమ్మ పెద్దమ్మ ఇంటికి బయలుదేరుతాడు సీతయ్య. అలా కాసేపటికి సీతయ్య మందులు ఇచ్చే నర్సమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందుకి పోతాడు. అయితే నర్సమ్మ పెద్దమ్మ అక్కడే తన ఇంటి వాకిట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు సీతయ్య ఈ నర్సమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అంటాడు. నర్సం పెద్దమ్మ, నా భార్య లక్ష్మికి నిన్న రాత్రి నుంచి చాలా జ్వరం వచ్చింది. అస్సలు తగ్గడం లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవునా? తన ఒళ్ళు అంతా కాలుతుందా? అవును నర్సం పెద్దమ్మ. తన కళ్ళు పచ్చగా ఉన్నాయా లేకపోతే మామూలుగా ఉన్నాయా? అవును నర్సం పెద్దమ్మ, కొంచెం పచ్చగా అయినాయి. ఇందాక వచ్చేటప్పుడు చూసా. సరే, నీకు ఒక మందు ఇస్తా. ఇంటికి పోయి ఈ మందుని నీ భార్య లక్ష్మికి వెయ్యు. ఒకవేళ తగ్గకపోతే రేపు ఒకసారి నువ్వు నా దగ్గరికి దా, సరేనా? సరే నర్సం పెద్దమ్మ అని చెప్పి సీతయ్య ఆ మందులు తీసుకొని తన ఇంటికి పోతాడు. సీతయ్య తన ఇంటికి పోయి తన భార్య లక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళి ఇలా అంటాడు. లక్ష్మి, నేను నర్సమ్మ పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి నీకు జ్వరం వచ్చింది అని మందులు తెచ్చిన, వేసుకో. అవునా అండి? ఎప్పుడు వేసుకోమంది మందులు నర్సం పెద్దమ్మ?
ఇప్పుడు వేసుకొని పడుకోమంది. సరే అండి, ఇటు ఇవ్వండి వేసుకుంటా అని చెప్పి లక్ష్మి తన భర్త దగ్గర ఉన్న మందులు తీసుకొని వేసుకుంటుంది. అప్పుడు సీతయ్య తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, మందులు వేసుకున్నావు కదా, ఇంకా నువ్వు పడుకో, నేను నిన్ను ఉదయం వచ్చి లేపుతా అని చెప్పి సీతయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిసిపోతుంది. ఇంకా మరుసటి రోజు సీతయ్య లేచి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసుకొని తన భార్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి తనతో ఇలా మాట్లాడతాడు. లక్ష్మి, లేచి ముఖం కడుకో. ఏవండి, నాకింకా జ్వరం తగ్గలేదు, కాసేపు అయ్యాక లేస్తా. అవునా లక్ష్మి, సరే నువ్వు కాసేపు పడుకో, నేను నర్సమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా. సరే అండి, త్వరగా రండి ఇలా వెళ్ళి అలా వస్తా అని చెప్పి సీతయ్య అక్కడ నుండి నరసమ్మ పెద్దమ్మ ఇంటి దగ్గరికి పోతాడు. సీతయ్య నరసమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అంటాడు. నర్సం పెద్దమ్మ, ఇంకా నా భార్య లక్ష్మికి జ్వరం తగ్గలేదు. ఏంటి, నేను ఇచ్చిన మందులకి ఎంతటి పెద్ద జ్వరం అయినా కూడా తగ్గిపోవాలి ఒక్క రాత్రిలో, కానీ నీ భార్య లక్ష్మికి ఇంకా తగ్గలేదు అంటే వేరే విషయం ఉండి ఉంటది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి నర్సం పెద్దమ్మ, నాకు ఏం అర్థం కావడం లేదు. సీతయ్య, నువ్వేం కంగారు పడకు, నేను కూడా నీ వెంట మీ ఇంటికి వస్తా. వచ్చి ఒకసారి నీ భార్యతో మాట్లాడతా. పద, మీ ఇంటికి పోదాం సరే నర్సం పెద్దమ్మ, పోదాంపా మా ఇంటికి అని అంటాడు సీతయ్య. ఇంకా సీతయ్య నరసమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి సీతయ్య వాళ్ళ ఇంటికి వెళతారు. సీతయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి పోగానే నరసమ్మ పెద్దమ్మ సీతయ్యతో ఇలా అంటుంది. చూడు సీతయ్య, నేను నీ భార్య లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి వస్తా, నువ్వు ఇక్కడే బయట ఉండు సరే నర్సం పెద్దమ్మ అని అంటాడు సీతయ్య. ఇంకా నరసమ్మ పెద్దమ్మ లక్ష్మి పడుకున్న గదిలోకి వెళ్ళి లక్ష్మితో ఇలా అంటుంది. ఏం లక్ష్మి, ఇంకా పడుకున్నావేం, లేవవా? నాకు లేవాలనే ఉంది నరసమ్మ పెద్దమ్మ, కానీ నాకు లేచి కూర్చునేంత ఓపిక రావడం లేదు. అవును లక్ష్మి, ఇంతకు నీకు ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నట్టు ఉండి నీకు జ్వరం వచ్చింది? నాకు కూడా ఏం అర్థం కావడం లేదు నరసం పెద్దమ్మ. సరే, నీకేమన్నా చెడు దృష్టి తాకిందేమో చూస్తా, ఆగు, అలానే పడుకో. సరే నరసం పెద్దమ్మ. అప్పుడు లక్ష్మి పడుకోగానే నరసమ్మ పెద్దమ్మ తన చేతితో ఏదో మంతరించి దిష్టి తీసినట్టు తీస్తుంది. అలా దిష్టి తీశాక నరసమ్మ పెద్దమ్మ లక్ష్మితో ఇలా అంటుంది. ఏం లక్ష్మి, నీకంతా మంచిగానే ఉంది కదా, ఎందుకు ఇలా అవుతుంది? ఏమో నరసమ్మ పెద్దమ్మ, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. చూడు, నువ్వేమన్నా మొక్కుకున్నావా ఏ దేవునికన్నా ఎప్పుడైనా? మర్చిపోయా నరసమ్మ పెద్దమ్మ. మా చేనులో పోయినసారి పంట బాగా పండితే ఈసారి పంట అంతా చేతికి వచ్చాక మా చేనులో ఉన్న అమ్మవారికి మొక్కు ఇస్తా అని మొక్కుకున్నా. అవునా, ఇంతకీ ఏమని మొక్కుకున్నావు? పాయసం ఇంకా లడ్డూలు ఒక 100 ఇస్తా అని మొక్కుకున్నా. అలానే ఒక 5 మందికి అన్నదానం చేస్తా అని మొక్కుకున్నా. చూడు, నువ్వు మొక్కు తీర్చలేదు, ఆ అమ్మవారికి కోపం వచ్చింది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి నరసం పెద్దమ్మ? ఏముంది, రేపు నీ మొక్కు తీర్చుకుంటా అని ఇంకొకసారి అమ్మవారికి మొక్కుకో, నీ జ్వరం తగ్గిపోతుంది. సరే నరసమ్మ పెద్దమ్మ. సరే, నేను వెళ్ళి వస్తా. నువ్వైతే నీ మొక్కు రేపు తీర్చుకో, నీ జ్వరం మొత్తం తగ్గిపోతుంది అని చెప్పి నరసమ్మ పెద్దమ్మ బయట ఉన్న సీతయ్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సీతయ్య నరసమ్మ పెద్దమ్మని చూసి ఇలా అంటాడు. నరసమ్మ పెద్దమ్మ, ఇంతకీ నా భార్య లక్ష్మికి ఏం అయ్యింది? నీ భార్యకి ఒక మొక్కు ఉంది అంట, దానివల్లే ఇది అంతా అవుతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి నరసం పెద్దమ్మ? ఏం పర్వాలేదు, రేపు మీ మొక్కు తీర్చుకుంటా అని మళ్ళీ ఒకసారి మొక్కుకోండి, అంతా మంచే జరుగుతుంది. సరే నరసమ్మ పెద్దమ్మ. ఇంకా అక్కడ నుండి నరసమ్మ పెద్దమ్మ వెళ్ళిపోతుంది. అలానే సీతయ్య తన భార్య లక్ష్మి పడుకున్న గదిలోకి పోయి చూస్తాడు. అక్కడ తన భార్య లక్ష్మి
కూర్చొని ఉంటుంది. అప్పుడు సీతయ్య తన భార్య లక్ష్మి లేచి ఉండడం చూసి చాలా సంతోషించి ఇలా అంటాడు. ఏంటి లక్ష్మి ఇలా లేచి కూర్చున్నావు? జ్వరం తగ్గిందా? ఏవండి, నేను అమ్మవారికి మొక్కుకున్న మొక్కు తీర్చలేదు. దాని ప్రభావం వల్ల నాకు జ్వరం వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? మనం రేపు మన పొలంకి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకుందామండి. సరే లక్ష్మి, నీకు జ్వరం తగ్గుతుంది అంటే ఆ మాత్రం చెయ్యనా? రేపు నువ్వు అన్నట్టు మొక్కు తీర్చుకుందాం. నేను అమ్మవారికి మొక్కుకున్న దాని ఫలితంగా మనకి పోయినసారి ఎన్నడూ లేని విధంగా చాలా లాభం వచ్చింది మన పొలంలో పండిన పంటకి. అవును లక్ష్మి, నేను కూడా అదే అనుకున్నా. మనకి ఇంత లాభం ఎప్పుడూ రాలేదు, కానీ పోయినసారి చాలా లాభం వచ్చింది. అవునండి, మనం అడిగినం అని మనకు మన అమ్మవారు చాలా ఇచ్చింది. మనం మన మొక్కు తీర్చుకుందాం రేపు పొలంకి పోయి. ఏం అంటావు? సరే లక్ష్మి, నేను పోయి ఇంకా అన్ని సామాన్లు తెస్తా. అన్నీ తీసుకొని మనం రేపు మన పొలంలో ఉన్న గుడికి పోదాం. సరే అండి. ఇంకా సీతయ్య అన్నట్టుగానే ఆ మొక్కు చెల్లించడానికి ఏమేం కావాలో అన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంకా లక్ష్మి తన చేతులతో పాయసం, లడ్డూలు చేస్తుంది. ఇంకా అన్ని తయారు చేసుకొని సీతయ్య ఇంకా లక్ష్మి వాళ్ళ పొలంలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళతారు. అక్కడ పోయాక అమ్మవారికి లక్ష్మి మొక్కుకొని తన మొక్కు తీర్చుకుంటుంది. ఇంకా అక్కడే సాయంత్రం వరకు ఆ గుడి దగ్గర ఉండి సాయంత్రం ఇంటికి పోతారు. ఇంకా ఇంటికి వెళ్ళి ఒక 5 మందిని పిలిచి వాళ్ళకి అన్నదానం చేసి వీళ్ళు మొక్కుకున్న మొక్కు తీర్చుకుంటారు. ఈ విధంగా లక్ష్మికి తన మొక్కు తీర్చనందుకు జ్వరం వస్తుంది. ఎప్పుడైతే ఆ మొక్కు తీర్చుకుంటుందో అప్పుడే తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత రోజు నుంచి సీతయ్య ఇంకా తన భార్య లక్ష్మి చాలా సంతోషంగా ఇంకా ఆరోగ్యంగా జీవిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.